ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు మనము శివబాబా యొక్క అవ్యక్తవాణి క్లాస్ విందాము. మురళీ డేట్ వచ్చేసి 5/10/87. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము సంతుష్టత లేదా ప్రసన్నత. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము సంతుష్టత లేదా ప్రసన్నత. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన యొక్క అతి గారాభమైన ప్రియమైన బ్రాహ్మణ పిల్లలలో విశేషంగా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతతో సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. ఈరోజు అమృతవేళ బాబ్దాదా సర్వ బ్రాహ్మణ కుల పిల్లలతో ఎవరు సదా సంతుష్టత ద్వారా స్వయం కూడా సదా సంతుష్టంగా మరియు తమ వృత్తి దృష్టి కృతి ద్వారా ఇతరులకు కూడా సంతుష్టత యొక్క అనుభూతిని చేయించే పిల్లలను వెతుకుతున్నారు. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న అతి గారాభమైన పిల్లలను ప్రియమైన పిల్లలను బ్రాహ్మణ పిల్లలను వెతుకుతున్నారు. మరి దేంట్లో అంటే విశేషతతో బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతతో సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. సదా ఎవరైతే బ్రాహ్మణ పిల్లల్లో సదా సంతుష్టంగా ఉంటారు మరియు సదా వారి యొక్క వృత్తి దృష్టి కృతి ద్వారా ఇతరులకు కూడా సంతుష్టత యొక్క అనుభూతిని చేయించే పిల్లలను వెతుకుతున్నారు. ఈరోజు ఇటువంటి సంతుష్టమనుల యొక్క మాలను తిప్పుతున్నారు. సంకల్పము మాట మరియు సంఘటన యొక్క సంబంధ సంపర్కాలలో కర్మలలో సంతుష్టత యొక్క స్వర్ణిమ పుష్పాలు బాబ్దాదా ద్వారా తమపై వర్షిస్తున్నట్లు మరియు సర్వుల సంతుష్టత అనే స్వర్ణిమ పుష్పాల వర్షం సదా పడుతూ ఉండే అటువంటి సంతుష్టమనుల నలువైపులో అతి కొద్ది మంది కనిపించారు. బాబ్దాదా అయితే మరి ఎవరైతే ఆ విధంగా ఉన్నారు, ఏ విధంగా సంకల్పము మాట మరియు సంఘటన యొక్క సంబంధ సంపర్కాలలో కర్మలలో సంతుష్టత, సంకల్పము మాట కర్మ మరియు సంబంధ సంపర్కాలలో సంతుష్టత మరియు స్వర్ణిమ పుష్పాలు బాబ్దాదా ద్వారా తమపైకి వర్షిస్తున్నట్లు స్వర్ణిమ పుష్పాలు బాబ్దాదా ద్వారా తమపై వర్షిస్తున్నట్లు మరియు సర్వుల సంతుష్టత అనే స్వర్ణిమ పుష్పాల వర్షం సదా పడుతూ ఉండే స్వర్ణిమ పుష్పాలు సర్వుల సంతుష్టత, సర్వులు కూడా సంతుష్టత అనే స్వర్ణిమ పుష్పాల వర్షం వారిపై సదా వర్షిస్తున్నట్టు సదా పడుతుండే అటువంటి సంతుష్టమనుల యొక్క నలువైపులా అతి కొద్ది మంది కనిపించారు. అటువంటి పిల్లలు నలువైపులా కొద్ది మంది మాత్రమే కనిపించారు అని బాబ్దాదా చెప్తున్నారు. వీరి మాల పెద్దది కాదు, చిన్న మాలే తయారయ్యింది. వీరి మాల పెద్దదేమి కాదు, చిన్నదే తయారైంది. బాబ్దాదా మాటిమాటికి సంతుష్టమనుల యొక్క మాలను చూసి హర్షిస్తున్నారు. బాబ్దాదా మాటిమాటికి సంతుష్టమనుల యొక్క మాలను చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్క సంతుష్టమనిని అతి స్నేహంతో దగ్గరికి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క సంతుష్టమనిని అందరికీ స్నేహంతో అందరినీ దగ్గరికి తీసుకుంటున్నారు. ఎందుకంటే సంతుష్టమనులే బాబ్దాదా యొక్క కంఠహారంగా అవుతారు. సంతుష్టమనులే అటువంటి ఆత్మలే బాబ్దాదాకి కంఠహారంగా అవుతారు. సంతుష్టత అంటే సంతృప్తిగా ఉండడం, సదా సంతుష్టంగా ఉండడము, మంచి అయినా చెడు అయినా కానీ అందులో సంతుష్టంగా ఉండడము వారు హర్షిస్తున్నారు. ప్రతి ఒక్క సంతుష్టమనిని అతి స్నేహంతో దగ్గరికి తీసుకుంటున్నారు మరియు భక్తుల స్మరణ చేసే మాలగా అవుతారు. బాబ్దాదా మరో విధమైన పిల్లలను కూడా చూసుకున్నారు. ఒక్కొక్కసారి సంతుష్టత మరియు ఒక్కొక్కసారి సంకల్ప మాత్రంగా అసంతుష్టత యొక్క ఛాయలోకి వస్తున్నారు. మరి బాబ్దాదా అయితే చూస్తున్నారు, ఒక్కొక్కసారి సదా సంతుష్టంగా ఉంటున్నారు, ఒక్కొక్కసారి మరి
అసంతుష్టత యొక్క ఛాయలోకి వస్తున్నారు అని బాబా చెప్తున్నారు. మరి ఆ విధంగా మనము ఉండకూడదు, సదా సంతుష్టంగా ఉండాలి. ఎప్పుడు కూడా మంచి అయినా చెడు కానీ సదా సంతుష్టంగా ఉండాలి. మన వృత్తి, దృష్టి, కర్మ, సంబంధ సంపర్కాలలో కూడా సదా సంతుష్టంగా వ్యవహరించాలి. అదే మనకి ఇప్పుడు కావాల్సింది. సదా సంతుష్టంగా ఉన్న ఆత్మలే బాబ్దాదాకు కంఠహారంగా అవుతారు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను సంతుష్టమణిని. ఈరోజు సంతుష్టమణిని అనే సమానం ధారణ చేయాలి, 10 సార్లు రాయాలి. మరియు రోజంతా ఆ సమానంలో ఉండాలి. ఓం శాంతి.